బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందారు, 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. శివగంగలోని గుమ్మడిపుండి ఫ్లైఓవర్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందారు, 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. శివగంగలోని గుమ్మడిపొండి ఫ్లైఓవర్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది మృతి, 40 మందికి తీవ్ర గాయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలు అందిస్తారు. రత్నకుమార్. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందారు, 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ఇక ఈ యాక్సిడెంట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలు అందిస్తారు. రత్నకుమార్, తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందగా 40 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. యాక్సిడెంట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? గుమ్మిడిపూడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వాళ్ళు కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తీవ్ర గాయాల పాలై రక్తస్రావం ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కొంత అలర్ట్ అయింది. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసి ఆ బస్సులలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక ఇటీవల కాలంలో తమిళనాడులో వరుసగా ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ 3 రోజుల కాలంలోనే రీసెంట్ గా 4 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అంతకంటే ముందు 10 రోజుల క్రితం మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. మొత్తం 10 రోజుల్లోనే మూడు ఇన్సిడెంట్లు జరగడంతో ఒక్కసారిగా తమిళనాడులో కొంత అలర్ట్ ను వైపున ప్రజలందరూ కూడా ఇబ్బందుకరమైనటువంటి సిచ్యువేషన్స్ ను ఫేస్ చేస్తున్నారు. కేవలం తమిళనాడులో మాత్రమే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు అనేవి కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బస్సు ప్రయాణాలు చేయాలంటేనే దేశవ్యాప్తంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి సంబంధించి రవాణా శాఖ అధికారులు కూడా అప్రమత్తమై సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఉంది తమిళనాడులో. ప్రస్తుతం మాత్రం క్షతగాత్రులందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే రత్నకుమార్, బస్సుల అతివేగమే ప్రమాదానికి కారణమా, లేక బస్సులో ఏమైనా సాంకేతిక లోపాలు తలెత్తి ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమయ్యా? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది రత్నకుమార్? ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అసలు 2 బస్సులకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ బస్సులు ప్రైవేట్ బస్సులా లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం రన్ చేసినటువంటి బస్సులు కూడా ఏది ఏమైనప్పటికీ జరుగుతున్నటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపున తమిళనాడు సీఎం సైతం అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వైద్య ఎవరెవరైతే చికిత్స తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణమే అత్యవసర చికిత్సను అందించాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రవాణా శాఖ మంత్రిని కూడా అప్రమత్తం చేశారు. ఇక స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లతో పాటు క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళందరికీ సంబంధించి కూడా వైద్య పరిస్థితి కూడా అధికారులు సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.